భారతదేశంలోని పురాతన జ్ఞానం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథను మీరు వింటున్నారు. ఇది మనకు నీతి బోధనలు మరియు ఆశ్చర్యాన్ని అందిస్తుంది. అక్బర్ బీర్బల్ కథల సమాహారం నుండి ఈ కథ వస్తుంది. ఇది మనకు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ కథలో మనం బీర్బల్ యొక్క తెలివితేటలు మరియు అక్బర్ పట్ల అతని విధేయతను చూస్తాము. మన కథ ప్రారంభమవుతుంది. బీర్బల్ మీద పుకారు. బీర్బల్ మంచి తెలివైన మనిషే కాదు, మంచి మనసు కలవాడు కూడా. అందుకు 1-2 ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఒకరోజు బీర్బల్ సభకు వెళ్తూ ఉన్నాడు. దారిలో గోశాల వస్తే అటువైపు చూశాడు. గోశాల ముందు నిరాశగా కూర్చుని ఉన్నాడు ఆ గోశాల యజమాని చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ నిరాశగా ఉండడం ఎందుకో అర్థం కాలేదు బీర్బల్కి. వెంటనే చిత్తరంజన్ దాస్ దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి చిత్తరంజన్ దాస్ గారు, ఇలా నిరాశగా కూర్చొని ఉన్నారు? అడిగాడు. ఏం చెప్పమంటారు బీర్బల్ గారు, గోవులకి పశుగ్రాసం వేయటానికి పశుగ్రాసం లేదు. గోవులన్నీ ఆకలితో అలమటిస్తున్నాయి బాధగా అన్నాడు. అర్థం కాలేదు బీర్బల్కి. అదేమిటి, గోవులకి వేయటానికి పశుగ్రాసం ఎందుకు లేదు? అదే అడిగాడు. పశుగ్రాసం వేయాలంటే ముందు పశుగ్రాసం కొనాలి కదా బీర్బల్ గారు. నిన్నటితో ఉన్న పశుగ్రాసం అంతా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా పశుగ్రాసం కొనడానికి డబ్బుల్లేవు చెప్పాడు. డబ్బులెందుకు లేవు? మీకు తెలియంది ఏముంది బీర్బల్ గారు, ఈ సంవత్సరం మన దేశంలో వచ్చిన కరువు కారణంగా పాలు పోయించుకున్నా ఎవ్వరూ కూడా పోయిన నెల నుంచి డబ్బులు కట్టడం లేదు. అయినా పాలు పోస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర కూడా డబ్బులు నిండుకున్నాయి. సాయంత్రం గోశాలలో దీపాలు పెట్టడానికి నూనె కూడా అయిపోయింది. ఆ చమురు వ్యాపారి ఇందాకే వచ్చి గొడవ చేశాడు. అతడి గురించి మీకు తెలియంది ఏముంది, డబ్బు దగ్గర చాలా నిక్కచ్చిగా ఉంటాడు. ఈ రోజు నుంచి చమురు పోయెను అని ఖరాఖండిగా చెప్పేశాడు. సాయంత్రం దీపాలు లేకుండా గోవులెలా ఉంటాయి? అసలు ముందు పశుగ్రాసం లేకుండా ఎలా ఉంటాయి? నాకేం అర్థం కావటం లేదు తల పట్టుకున్నాడు చిత్తరంజన్ దాస్. ఇది నిజంగా పెద్ద సమస్యే సాలోచనగా అన్నాడు బీర్బల్. మరి ఏం చేద్దామనుకుంటున్నారు అని అడిగాడు. నాకు ఏ ఆలోచన తట్టడం లేదు బీర్బల్ గారు చెప్పాడు చిత్తరంజన్ దాస్. నాకొక ఆలోచన వచ్చింది. మీరెందుకు బాద్షా అక్బర్ గారిని అడగకూడదు? అక్బర్ గారు నాకెందుకు సాయం చేస్తారు? అసలు ముందు సైనికులు నన్ను అక్బర్ గారి దర్బార్లోకి వెళ్ళనిస్తారా? తన సందేహాన్ని వ్యక్తపరిచాడు చిత్తరంజన్ దాస్. అక్బర్ గారే మీకు సహాయం చేస్తారు. ఎందుకంటే వారే ఈ దేశానికి చక్రవర్తి. ఇక చక్రవర్తి బాధ్యత ఏంటంటే తమ దేశంలో ఉన్న ప్రజలకి సాయం చేయటమే. ఇక సైనికులు మిమ్మల్ని దర్బార్లోకి వెళ్ళనిస్తారా అనే విషయం నాకొదిలేయండి. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు నాతో పాటు రండి. అప్పుడు సైనికులు మిమ్మల్ని అడ్డుకొనరు అన్నాడు బీర్బల్. ఈ ఆలోచన నచ్చింది చిత్తరంజన్ దాస్కి. వెంటనే అతడు బీర్బల్తో పాటు అక్బర్ దర్బార్కి దారితీశాడు. బీర్బల్తో పాటే రావటంతో చిత్తరంజన్ దాస్ని ఎవ్వరూ అడ్డుకోలేదు. అతడు నేరుగా బీర్బల్తో పాటు దర్బార్ లోపలికి వెళ్ళిపోయాడు. అప్పటికే అక్బర్ తన కోసం వచ్చినవారి నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తూ తగు విధంగా పరిష్కారం చేస్తూ ఉన్నాడు. కాసేపటి తరువాత తన వంతు రావటంతో వెళ్ళి అక్బర్ ముందు నించున్నాడు చిత్తరంజన్ దాస్. నీ సమస్య? చిత్తరంజన్ దాస్ని అడిగాడు అక్బర్. అప్పటికీ బీర్బల్ కూడా వచ్చి చిత్తరంజన్ దాస్ పక్కన నించున్నాడు. తన సమస్య మొత్తం చెప్పాడు చిత్తరంజన్ దాస్. చెప్పి, జహాపనా, దయచేసి మీరే నాకు సాయం చేయాలి. మీరు దయతలచి కొంచెం ధనం సాయం చేస్తే నేను గోవులకి పశుగ్రాసం కొనగలను. అప్పుడు నేను ప్రజలకి పాలు కూడా పోయగలను. దయచేసి నాకు సాయం చేయవలసిందిగా ప్రార్థన. చివరగా చేతులు జోడించన్నాడు చిత్తరంజన్ దాస్. అప్పుడు మాట్లాడాడు బీర్బల్. ఈ చిత్తరంజన్ దాస్ చెప్పేది పూర్తిగా సత్యం మహారాజా. ఇతడు నా మిత్రుడు కూడా. ఇతడు మీ దయకి పాత్రుడే. మీరితడికి సాయం చేయవచ్చు అన్నాడు. స్వయంగా బీర్బలే చెప్పటంతో ఇక ఆలోచించలేదు అక్బర్. వెంటనే చిత్తరంజన్ దాస్కి తగు సాయం చేశాడు. అప్పుడు మళ్లీ మాట్లాడాడు బీర్బల్. జహాపనా, ఈ సమస్య ఒక్క చిత్తరంజన్ దాస్దే కాదు,
దాదాపు అందరిది. ఈ సంవత్సరం వచ్చిన కరువు కారణంగా ఎవరి దగ్గర ధనం లేదు. రోజు గడపటానికే కష్టపడుతున్నారు. మీరే ఏదో ఒకటి చేయాలి మహారాజా అన్నాడు. కాని ఇలా అందరికీ సాయం చేసుకుంటూ పోతే మన కోసాగారం మీద ప్రభావం చూపుతుంది బీర్బల్. రేపు అత్యవసర పరిస్థితి వస్తే తట్టుకోలేం అన్నాడు అక్బర్. మనం సాయం చేయక్కర్లేదు మహారాజా, కాని కట్టాల్సిన నిధుల్ని మాఫీ చెయ్యొచ్చు చెప్పాడు బీర్బల్. అంటే ఈ సంవత్సరం కట్టాల్సిన పన్నులన్నీ మాఫీ చేయండి జహాపనా. అప్పుడు ప్రజలు ఆ డబ్బుల్ని వాళ్ళ అవసరాలకి వాడుకుంటారు. అప్పుడు ప్రజల మధ్య లావాదేవీలు జరిగి వాణిజ్యం జరుగుతుంది. వాణిజ్యం మళ్లీ పట్టాలెక్కి దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది వివరించాడు బీర్బల్. బీర్బల్ సలహాని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు అక్బర్. ఆ విధంగానే చేశాడు. ప్రజలు కూడా చక్రవర్తి తమ గురించి ఆలోచిస్తున్నాడు అని బాగా ఆనందించారు. ఆ విధంగా బీర్బల్ అవసరమైన క్షణాల్లో అవసరమైన విధంగా చేసేవాడు. ప్రభుత్వ పరంగా చేయాల్సొస్తే ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూసేవాడు. వ్యక్తిగత అవసరాలకి వ్యక్తిగతంగా సాయం చేసేవాడు. ఒకసారి గణితం పంతులు కూతురి పెళ్లికి డబ్బులు తక్కువైతే తను డబ్బులిచ్చి సాయం చేశాడు. అలా బీర్బల్ ఖ్యాతి ఆగ్రాని దాటి పక్క ఊర్లకు కూడా పాకింది. ఉండేవాడు కుందన్ షా. అతడికి బీర్బల్ స్వభావం గురించి తెలిసి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆగ్రాకి బయలుదేరాడు. అప్పుడు బీర్బల్ తనింట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. అతణ్ణి వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు కుందన్ షా. వస్తూనే అతడు బీర్బల్ని పొగట్టం ప్రారంభించాడు. కుందన్ షా బీర్బల్తో, బీర్బల్ గారు, నేను మీకోసం పక్క ఊరు నుంచొస్తున్నాను. కేవలం మీకోసమే, మిమ్మల్ని కలవటానికే 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను. అలా రావటం మంచిదే అయింది. ఎందుకంటే అలా రావటం వల్లే నాకు మీ గొప్పతనం గురించి తెలిసింది. దారిలో అందరూ మిమ్మల్ని పొగిడినవాళ్లే. మీరు కష్టంలో ఉన్నవాళ్లను ఆదుకొంటారని, ఎవరైనా ఆపద అంటూ వచ్చి మీ తలుపు తడితే చాలు మీకు చేతనైన సాయం చేస్తారని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బాద్షా అక్బరిగారి తరువాత అంత ఉదార స్వభావం కలవారని చెప్పారు. సాయం అడిగితే చాలు కాదనకుండా చేస్తారట కదా. నిజంగా మీరు గొప్పవారు అన్నాడు. కుందన్ షా రావటంతోనే పొగడ్తలు ప్రారంభించటంతో ఏదో అనుమానం కలిగింది బీర్బల్కి. అతడు తనలో తాను, ఇతడు ఖచ్చితంగా నన్ను డబ్బు అడగటానికి చూస్తున్నాడు, అందుకే ఇంతలా పొగుడుతున్నాడు అనుకున్నాడు. అనుకుని ఆ వెంటనే కుందన్ షాతో, కుందన్ షా గారు, మీరు వచ్చిన దారిగుండానే తిరిగి వెళ్తున్నారా అని అడిగాడు. అవును, ఆ దారిగుండానే వెళ్తాను. కాని ఎందుకు అడిగాడు కుందన్ షా. మీరు నాకొక సాయం చేయగలరా? అయ్యో, తప్పకుండా. మీలాంటి వారికి సాయం చేయటం నా భాగ్యంగా భావిస్తాను. చెప్పండేం చేయాలో వెంటనే అన్నాడు బీర్బల్. అయితే వచ్చిన దారిలో మీకెవరైతే నేను ఉదార స్వభావం కలవాణ్ణని, అడిగినవాడికి లేదనకుండా సాయం చేస్తానని చెప్పారో వారికి అదంతా అబద్ధమని చెప్పండి. నా మీద అది అనవసరంగా లేచిన పుకారని చెప్పండి. పుసుక్కునని అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బీర్బల్. బీర్బల్ మాటలకి శిలావిగ్రహంలా అలా చూస్తూ నించుడిపోయాడు కుందన్ షా. అందుకే అంటారు, విషయం చెప్పకుండా అనవసరంగా పొగిడేవాళ్లని దూరంగా పెట్టటమో లేదా మనం దూరంగా వెళ్ళటమో చేయాలని. అదే చేశాడు బీర్బల్. ఈ కథ మనల్ని నేర్పించే మహా విలువ ఏమిటంటే, వార్తలను నమ్మడానికి ముందు వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు మరిన్ని ఇటువంటి కథలను అన్వేషించాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాల్లో ఒకటి. స్టోరీ వేవ్స్ యాప్లో మా అన్ని కొత్త కథలు అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉద్వేగభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు చూడటానికి ధన్యవాదాలు.